నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. 3 రోజుల పాటు జరుగు సంస్కరణ అమలు శిక్షణ తరగతులకు బయలుదేరి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి కౌన్సిల్ సభ్యులు. శిక్షణ పూర్తి చేసుకున్న కౌన్సిలర్ల వార్డులకు ప్రతిభ ప్రమాణికంగా నిధులు విడుదల అవుతాయన్న చైర్మన్ యలవర్తి. ఘనంగా నిర్వహించిన కొడాలి చిన్ని పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు, కొడాలి అభిమానులు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 19వ వార్డు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు తెలిపిన కమిషనర్ బండి శేషన్న. ఏప్రిల్ 11వ తేదీ వరకు పట్టణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని వెల్లడి. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరుగు సంస్కరణల అమలులో భాగంగా 3 రోజుల పాటు జరుగు శిక్షణ తరగతులకు పట్టణ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మరియు కౌన్సిలర్లు హాజరయ్యారు. సంస్కరణల అమలులో భాగంగా 3 రోజుల పాటు జరుగు శిక్షణ తరగతులకు గుడివాడ మున్సిపల్ కౌన్సిలర్లు చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావుతో కలిసి బయలుదేరారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో యలవర్తి విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న సంస్కరణలు, వాటిపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ ప్రజాప్రతినిధులకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న మాట్లాడుతూ, శిక్షణ పూర్తి చేసుకున్న కౌన్సిలర్ల వార్డులకు కౌన్సిలర్ ప్రతిభ ప్రమాణికంగా నిధులు విడుదల అవుతాయని పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులకు 21 మంది కౌన్సిలర్లు తరలి వెళ్తున్నట్లు తెలిపారు. ఈరోజు గుడివాడ పట్టణానికి అమృత్ స్కీమ్లో భాగంగా మరి ఆ స్కీమ్ గుడివాడకి శాంక్షన్ అవ్వడం జరిగింది. ఆ స్కీముకు సంబంధించి 25.5 కోట్ల రూపాయలతో ఫస్ట్ సంవత్సరం నాగవరపాడులోను, ఇటు 11వ వార్డులోను 2 ఎలివేటెడ్ రిజర్వాయర్లు, పైప్ లైను శాంక్షన్ అయిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే. టెండర్ కూడా అయిపోయి రేపు ఎల్లుండో పనులు స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అట్లాగే రెండో విడత 11 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించి స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ, సెప్టేజ్ మేనేజ్మెంటు చేస్తూ ఉన్నాం. గుడివాడ పట్టణంలో జరిగేటటువంటి అభివృద్ధి, అమృత్ స్కీమ్లో జరుగుతున్నటువంటి పనుల మీద ఏ విధంగా ఈ పనులు జరగాలి, ఏ విధంగా వితిన్ 1 ఇయర్లో ఈ పనులు కంప్లీట్ చేయాలి, దానికి ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనే దాని మీద ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు కూడా అవగాహన కల్పించాలని మొత్తం నాతో సహా 36 మంది కౌన్సిలర్స్కి, కోఆప్షన్ మెంబర్స్కి అందరికీ కూడా నాగార్జున యూనివర్సిటీలో ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజులు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది, క్లాసులు. దానికి మరి కౌన్సిల్ మెంబర్స్ మేమందరం కలిసి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. పట్టణానికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏంటి, పట్టణంలో మనం ప్రజలకు ఏమి ఇవ్వాలి, ప్రజాప్రతినిధులుగా మనల్ని ఎన్నుకున్న ప్రజలకి మనం ఏం న్యాయం చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దాని మీద కాన్సెప్ట్ మీద ఒకే ఒక్క విషయం మీద పనిచేస్తూ ఉన్నాం అందరం కలిసి. అంతేగాని ఎలక్షన్ అయిపోయింది, మనకు ఓటేసేసారు, ఈ ప్రజల్ని గాలికి వదిలేద్దాం, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళని చూసుకుందాం అనేటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా గుడివాడ నుంచి రూపుమాపాలి. ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలకి మేలు చేయాలి. ప్రజలకి ఎంతవరకు మేలు చేయగలమో ప్రజాప్రతినిధిగా అంతవరకు మేలు చేయాలి. ఈ పట్టణం అభివృద్ధి చెందాలి. మన గుడివాడ పట్టణాన్ని చరిత్రలో ఈ పట్టణం ఇంత అభివృద్ధి చెందిందా అన్న నందమూరి తారక రామారావు నియోజకవర్గం అనే విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశంతో అందరం ఒకే మాట మీద, ఒకే బాట మీద, రాజకీయాలకు అతీతంగా ఎక్కడ రాజకీయాల ప్రస్తావన లేకుండా అందరినీ కలుపుకుని పోతూ ఆ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఈ శిక్షణా తరగతుల్లో ఈ అమృత్ మీద ఏ విధంగా చేయాలనే దాని మీద క్లియర్ చేసుకుని రాబోయే వారం 10 రోజుల్లో బిగిన్ అయ్యే ఈ వర్కులన్నింటి కూడా శరవేగంగా యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపించి 1 ఇయర్లో ఈ ఎలివేటెడ్ రిజర్వాయర్లు ఏదైతే గుడివాడ పట్టణానికి, ముఖ్యంగా నాగవరప్పాడు, ఈ నాగవరప్పాడు ప్రాంతంలో మంచినీళ్ళు లేక గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని ఎక్కడా కూడా రాజకీయం చేయదలుచుకోవాలి. పూర్తి స్థాయిలో నాగవరప్పాడు కానీ, ఇటు పాత గుడివాడ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్స్ ఏవైతే ఉన్నాయో, పేద ప్రజలు ఎక్కడైతే ఉన్నారో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం ఒక్కటే ప్రణాళికగా పెట్టుకున్నాం. ఆ విధంగా అందరం పనిచేస్తామని తెలియజేస్తాం. గుడివాడ పట్టణ ఎమ్మెల్యే కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని పుట్టినరోజు వేడుకలు పార్టీ కార్యాలయం నందు అద్దెపల్లి పురుషోత్తమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, కొడాలి అభిమానులు పాల్గొని కొడాలి చిన్నికి అభినందనలు తెలిపారు. స్థానిక బస్టాండ్ వద్ద గల వైకాపా కార్యాలయంలో గుడివాడ పట్టణ ఎమ్మెల్యే కొడాలి నాని సోదరుడు కొడాలి చిన్ని పుట్టినరోజు వేడుకలు అద్దెపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ తనకు అన్ని విషయాలలో అండగా ఉంటూ తన ఉన్నతికి తోడ్పడుతున్న తన సోదరుడు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అడప బాబ్జీ, ప్రతిపక్ష నేత చోరగుడి రవికాంత్, కౌన్సిలర్ సర్దార్ బేగ్, అద్దెపల్లి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నా తమ్ముడు చిన్ని పుట్టినరోజు. ఈరోజు నేను చేసేటువంటి కార్యక్రమాల్లో నాకు ఎంతో అండగా ఉండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ నేను పడేటువంటి ఇబ్బందుల్లో కానీ కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ పాలు పంచుకుంటూ నేను చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి నా వెంట ఉండి నన్ను ప్రోత్సహిస్తూ నా ఎదుగుదలకి కారణమైనటువంటి మా తమ్ముడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఐశ్వర్యంతో పిల్లా పాపలతో కలకాలం వర్ధిల్లాలని చెప్పి ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మాకు అత్యంత ఆప్తులు మా సోదర సమానులు కొడాలి చిన్ని గారి మరి జన్మదినోత్సవాన్ని ఈ రోజున అద్దేపల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు అద్దేపల్లి పురుషోత్తమ ఆధ్వర్యంలో ఈ రోజున మరి సెట్టాగీస్లో చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి గుడివాడలో మరి ఉదయం నుంచి కూడా మరి ఎంతోమంది అభిమానులు ఈ రోజున ఆయనకి ఘనంగా జన్మదినోత్సవ వేడుకలు చేయడం చాలా సంతోషకరం. ముఖ్యంగా మాకు మా పార్టీకి కానీ మా నాయకుడు కొడాలి నానికి కానీ వెన్నంటి ఉండి 2004 నుంచి ఎన్నికల నుంచి కూడా మేము ఏ కార్యక్రమం చేసినా కానీ ఆయన నేను ఉన్నానని చెప్పి మరి అండదండలుగా సపోర్ట్గా ఉంటూ మరి పార్టీ కోసం వెనకుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి కొడాలి చిన్ని గారు. మరి ఆయన ప్రత్యక్షంగా కనపడకపోయినా మరి పరోక్షంగా మరి ఆయన చేసేటటువంటి కృషి మేము మర్చిపోలేనిది. మరి ఆయన ఏ ఎన్నికల్లో అయినా సరే ఇప్పుడు వాళ్ళ అన్నకి తగ్గ తమ్ముడుగా ఆయన కొంత చేస్తే ఈయన అంతకుమించి ఇది చాలలేదని చెప్పి ఇంకా ఎక్కువ చేసే వ్యక్తిగా మరి అందరికీ తెలిసిందే. మరి అటువంటి వ్యక్తికి మరి ఈరోజు ఇంత ఘనంగా జన్మదినోత్సవం జరుపుకోవడం కూడా మాకు చాలా సంతోషకరంగా ఉంది. మరి ముఖ్యంగా మరి 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికల్లో కానీ మరి ఆయన పాత్ర ఎంత కీలకమో మరి గుడివాడ ప్రజలందరికీ కూడా తెలిసిందే. మరి ఆ రోజున మరి ఎన్నికల్లో మరి ఈయన ఎలక్షన్ ఆఖరి రోజు కూడా మరి ఆయన కనుక లేకపోతే ఆ రోజు మున్సిపాలిటీలో మరి 21 సీట్లు గెలవడం అంటే మరి ఆయన పాత్ర కూడా ఎంతో ఉంది. మరి అటువంటి వ్యక్తిని ఈరోజు ఇంత ఘనంగా జన్మదినోత్సవం జరుపుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉంది. మరి ఆయన నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరి 2019 ఎన్నికల్లో ఇంతకంటే ఉత్సాహంగా ఆయన మాకు సపోర్ట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ఆయన పూర్తిగా శాయశక్తులు ఆయన కృషి చేయాలని చెప్పి ఆయనకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా చిన్నన్నయ్య ఒక జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ స్థానిక సరస్వతి థియేటర్లో ఈ జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. మరి చిన్నన్నయ్య గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ చెప్పాలి కాబట్టి ఆయన గురించి చెప్పడానికి కూడా ఏమున్నది కాబట్టి మరి ఆయన గురించి చెప్పాలంటే చాలా చెప్పాల్సి వస్తుంది. ఆయన ఎప్పుడు కూడా ఆడంబరాలకు పోకుండా మేము బర్త్డే చేస్తామన్నా అంటే వద్దు, అసలు అటువంటి ఏమొద్దు అని చెప్పి 2-3 రోజుల నుంచి అడుగుతున్నా కూడా ఆయన ఇటువంటి కార్యక్రమాలకు కానీ ఆడంబరాలకు కానీ పోయేటువంటి వ్యక్తి కాదు. నాన్నయ్య యొక్క బిహైండ్ ఆఫ్ ది పవరే చిన్నన్నయ్య యొక్క కష్టం యొక్క ఫలితమే నాన్నయ్య యొక్క. నేను చూసాను ఎంతోమందిని ఈ సమాజంలో, నాకు తెలిసి నాకున్న ఏజ్లో ఇటువంటి అన్నదమ్ములు రామలక్ష్మణుల్లాగా ఉండడం అనేది నేను చాలా తక్కువ మంది చూసా. చాలామంది అన్నదమ్ములు ఉంటారు కానీ ఈర్ష్య, స్వార్థం, ఆస్తులు ఇటువంటి తగాదాల్లో ఉంటారు. కానీ నాన్నయ్యని చిన్నన్నయ్యని చూసినప్పుడు అన్నదమ్ములు అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. మరి చిన్నన్నయ్య అనేవాడు ఎంత మంచి వ్యక్తి అంటే ఆయనకి పదవులు కానీ ఇటువంటివి కూడా ఏం ఆశించేటువంటి వ్యక్తి కాదు. ఆయన గురించి చెప్పాలంటే నేను ఏం చెప్పినా కూడా చాలా తక్కువే అని చెప్పి మరి ఆయన పెద్ద అన్నయ్యగా ఈయన చిన్న అన్నయ్యగా భావిస్తూ దగ్గర నుండి చూసే వ్యక్తిగా
మరి ఈ రోజున ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఈ కొడాలి చిన్ని నాగేశ్వరరావు గారికి జన్మదిన సందర్భంగా రాజకీయాలకి ఎదురుండడం వ్యక్తి కాదు, బయటికి రారు, వెనకాలండి మా అందరినీ ఈరోజు ఈ స్థాయిలో ఈ విధంగా నుంచోబెట్టి మాకు ప్రోత్సహిస్తున్న వ్యక్తి కొడాలి చిన్ని గారు. కానీ ఏనాడు కూడా ఆయన చేసింది ఎవరికి చెప్పరు, ఆయన చేసే పని ఎవరికి తెలియనివ్వరు. ఆయన చాలా సున్నితభావంగా ఉంటారు. కానీ భగవంతుడు అనేది మళ్ళీ జన్మంటూ ఉంటే ఆయన తమ్ముడుగా పుట్టాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో మున్సిపల్ కమిషనర్ బండి శేషన విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ పరిధిలోని 12వ వార్డు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్స్ విడుదల అయినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మున్సిపల్ 19వ వార్డు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్స్ విడుదల అయినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన పేర్కొన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడుతూ 19వ వార్డు కౌన్సిలర్ గణపతి లక్ష్మణరావు మృతితో ఏర్పడిన ఖాళీను భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్స్ను విడుదల చేసిందన్నారు. ఈ నెల 20 నుండి 23వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ, 24న షూరిటీని, 27న ఉపసంహరణ, ఏప్రిల్ 9న పోలింగ్, 11న ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతుందని వివరించారు. ఎన్నికల అధికారిగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈ నెల 16వ తేదీ నుండి ఏప్రిల్ 11వ తేదీ వరకు పట్టణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. 19వ వార్డులో మొత్తం ఓటర్లు 2904 కాగా వీరిలో పురుషులు 1444, స్త్రీలు 1459, ఇతరులు 1. స్థానిక ఆంధ్ర నలంద పాఠశాలలో 3 పోలింగ్ బూతులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో టీపీఓ ఎం శేషగిరిరావు పాల్గొన్నారు. గుడివాడ మున్సిపాలిటీలో ఒక వార్డు ఎలక్షన్ డ్యూ ఉంది అనేసి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారు. దాని ప్రకారంగా ఎన్నికల ప్రక్రియ 20వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. 23వ తారీఖు వరకు నామినేషన్ల ప్రక్రియ, 24న స్క్రూటినీ ఆఫ్ నామినేషన్స్, 27వ తారీఖు వరకు విడ్రాయల్స్ ఉంటాయి. విడ్రాయల్స్ అయినాక రేపు వచ్చే నెల ఏప్రిల్ 9వ తారీఖున హోల్డేది. అది అయిపోయినాక 11న దాని సమయం కౌంటింగ్ ఉంటుంది. ఇది రాష్ట్ర ఎన్నికల సంఘం వారు ఇచ్చినటువంటి యొక్క ఆదేశాలు. ఆ ప్రకారంగా వాటి సమయంలో అన్ని ప్రక్రియ కూడా స్టార్ట్ అయ్యింది. అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. క్లబ్ రోడ్లోని నిమ్మగడ్డ హితేంద్ర స్థలంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి మాట నిలబెట్టుకోవడం అభినందనీయమని అన్నారు. విభజిత రాష్ట్రాన్ని ఆదుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక ప్యాకేజీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధత కల్పించి మాట నిలబెట్టుకుందని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ హితేంద్ర పేర్కొన్నారు. స్థానిక పార్టీ మీదలో గల నిమ్మగడ్డ స్థలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాని మాట్లాడుతూ మొదటి నుండి బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ప్రత్యేకంగా శ్రద్ధ వహించిందన్నారు. దీనిలో భాగంగా ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీకు చట్టబద్ధత కల్పిస్తున్న కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. దీంతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు వలపర్ల వెంకటేశ్వరరావు, నాయకులు షేక్ ఇర్షాద్, గంగరాజు, మట్టా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అందరికీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ మనకి సపరేట్ ప్యాకేజీ ఇచ్చిన రోజున ఎంతోమంది విమర్శలు చేయటం జరిగింది. ఆ విమర్శల్ని తిప్పుకొడుతూ ఇవాళ దానికి చట్టబద్ధత కల్పించి మనకున్న ప్రాజెక్టులు కానీ మనకి ఇచ్చిన ఎన్నో విద్యా సంస్థలు కానీ అలాగే ఎన్నో రకాలుగా సైన్స్ సెంట్రల్లో ఇన్స్టిట్యూట్స్ని మనకి ఇచ్చినాటికి అన్నిటికీ చట్టబద్ధత కల్పించి ఇవాళ మన రాష్ట్రానికి ఏ విధంగా అయితే మేము చేస్తామని ఆ రోజు చెప్పారో అదేవిధంగా చేసి చూపించారు. దానికి మా పై నాయకత్వానికి మేము మా మనస్ఫూర్తిగా కృష్ణా జిల్లా కిసాన్ మోర్చా తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ప్రజలు ఏది గమనించట్లేదు, మనం చెప్పినవన్నీ మనం వేసే బురదంతా వాళ్ళకి పడుతుంది అనే విధానంలో నడిచే ఈ నాయకులందరికీ చెంపపెట్టు కింద మొన్న జరిగిన యూపీ ఎలక్షన్లో ఎంతో మంది సర్వేలు చేస్తే వాళ్ళు చెప్పినాటికంట 110 సీట్లు ఎవరు ఊహించకుండా 110 సీట్లు వాళ్ళకంట ఎక్కువ పెరగటం జరిగింది. దేనివల్ల అంటే మైనారిటీలకు వ్యతిరేకం,
ఏ కతమా మతాల మీద ఈ విషం చిమ్ముతారు, ఇది హిందూతత్వం పార్టీ అని చెప్పి మా మీద ఎన్నో బురదలు చెప్పడం జరిగింది. కానీ మొన్న యూపీ ఎలక్షన్లో అన్ని సీట్లు రావడానికి కారణం 60% ముస్లిం మహిళలు ఈ భారతీయ జనతా పార్టీని నమ్మి ఓటేయటం వల్లనే జరిగిందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. జరిగిన విషయం కూడా అదే, ఎన్నో సర్వేల్లో కూడా బయటపడింది. అలాగే ఈయన గమనించి ప్రజలందరూ ఇక్కడ జరుగుతున్న దేశంలో జరుగుతున్న ఈ రాజకీయ నాయకులు చెప్పే మాటలు నమ్మకుండా వాళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే సరైన వాళ్ళ బాధ్యతల్ని నిర్వర్తిస్తే రేపు ముందు కాలంలో కనీసం ఈ పార్టీలు ఉన్నాయని ఒక మనుగడైన సాగుద్ది. ఇదే విధంగా కనుక వీళ్ళు కొనసాగితే వాటికి మనుగడ లేకుండా పోద్దని చెప్పి ఈ ఈ ఈ సభాముఖంగా నేను తెలియజేయటం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన చట్టబద్ధత చట్టసభల్లో చట్టబద్ధత కల్పించిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, వెంకయ్య నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడ భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. రాబోయే కాలంలో నరేంద్ర మోడీ గారు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సాయశక్తులా కష్టపడుతున్న మన వెంకయ్య నాయుడు గారిని అభినందించాలి. ఎందుకనంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించకపోయిన రాజ్యసభకే మరి ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానంతో వెంకయ్య నాయుడు గారు ఒకే రోజు 11 మంది మంత్రులతో మీటింగ్ పెట్టి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు, ప్రత్యేక ప్యాకేజీకి. అదేవిధంగా పోలవరం కానీ రైల్వే జోన్ కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మనకి అవుతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాము. అదేవిధంగా మహిళలకు కూడా అనేకమైన పథకాలు పెట్టి మరి ఇవాళ మహిళల యొక్క అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారిని అభినందించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మన గుడివాడ పట్టణానికి అమృత సిటీ కింద 10,000 ఇళ్ళు, మరి ఉచిత గ్యాస్ కనెక్షన్లు కానీ ఇంకా పెన్షన్స్లో కానీ అన్నిటిలో కూడా మా వాటా ఉంది. అమృత సిటీ కింద స్కీము ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీ డిజైన్ చేసింది. దానిలో మౌలిక వసతులు, ఇల్లు లేని వాళ్ళకి ఆల్ ఫర్ హౌసెస్ అని చెప్పేసి ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెడితే మన ఆంధ్రప్రదేశ్కి 1,00,000 ఇళ్ళు శాంక్షన్ చేసిన ఘనత మన వెంకయ్య నాయుడు గారిది. అదేవిధంగా ఆ కోటాలోనే మనకి గుడివాడకి 10,000 ఇళ్ళు శాంక్షన్ అయినాయి, అవి కూడా భారతీయ జనతా పార్టీ దాన్ని తెలియపరుస్తూ ఇవన్నీ కూడా రాబోయే కాలంలో మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి కృషి చేయాలని కార్యకర్తలని, అభిమానులని అందరినీ కూడా కోరు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు పెద్దలు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు, పోలవరంకు ప్రత్యేక నిధులు అనే విషయానికి చట్టబద్ధత కల్పించి 100% 100% నిధులు ఈఏపీల ద్వారా కల్పించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలకి, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనం ఇక్కడ కలవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక సంజీవిని కన్నా పెద్దది. కొన్ని వందల టీఎంసీల నీళ్లు, కొన్ని లక్షల కోట్ల యూనిట్ల కరెంటు, రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలిగిన ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్ట్ని గత ప్రభుత్వాలు ప్రజలను మాయ చేసి ప్రాజెక్టుకి నిధులు ఇవ్వకుండా, ప్రాజెక్టుకి నియామకాలు చేయకుండా లేని ప్రాజెక్టుకి కాలువలు తవ్వారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదటి క్యాబినెట్లోనే 7 మండలాలను కలిపి తన చిత్తశుద్ధిని చాటుకుంది. ఏదో సామెత చెప్పినట్టుగా బీరువాలో ఉన్న డబ్బంతా మన చేతిలో పెట్టి తాళం మాత్రం పక్క రాష్ట్రంలో పెట్టినట్టుగా గత ప్రభుత్వాలు వ్యవహరించాయి. అలాంటిది రాగానే కేంద్ర ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ రాగానే మొట్టమొదటి పని ఆ తాళం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పచెప్పాయి. ప్రాజెక్టు వేగం పొందుకుంది. అలాగే ఈ ప్రాజెక్టుకి నిధులు, లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 30,000 కోట్ల రూపాయల నిధులు సమకూర్చలేని పరిస్థితిలో 100% నిధులు ఈఏపీ ప్రాజెక్టుల ద్వారా చేకూర్చడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే ప్యాకేజీకి చట్టబద్ధత, ఇలాంటి ఎన్నో విషయాలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పచెప్పింది. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తాయి, మిత్రపక్షాలు కాస్త ఇబ్బందికి గురవుతాయి. వీటన్నిటికీ సమాధానం నిన్నటి కేబినెట్ మీటింగ్లో
ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామని మరొకసారి చెప్పిన భారతీయ జనతా పార్టీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. కేంద్ర నాయకత్వానికి ఇదే అదునుగా భారతీయ జనతా పార్టీ మరిన్ని కార్యక్రమాలు చేస్తుంది. ప్రత్యేక శ్రద్ధతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా బలపడుతుందని తెలియజేసుకుంటున్నాం. బాహుబలి 2 ట్రైలర్ను ఏలూరు రోడ్లోని G3 సింధూరాలో విడుదల చేశారు. ఈ సందర్భంగా టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సినిమా ఘన విజయం కావాలని వారు కోరుకున్నారు. స్థానిక ఏలూరు రోడ్లోని G3 సింధూరా బొమ్మరిల్లు థియేటర్లో బాహుబలి 2 ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా టౌన్ వైడ్ ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినోద్ ప్రభాస్ ఫ్యాన్స్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ లంకా దాసరి ప్రసాద్ మాట్లాడుతూ బాహుబలి చిత్ర మొదటి భాగం కంటే ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లంకా దాసరి ప్రసాద్, రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు. బాహుబలి 2 పార్ట్ రిలీజు ఈ రోజున ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు సింధూరాలో ఉదయం 9:45 ఫ్యాన్స్ అంతా కూడా ఆస్వాదిస్తానికి 2 నిమిషాల 30 సెకండ్ల పాటు దాన్ని వేయడం జరిగింది. అద్భుతంగా ఉంది. ఎందుకంటే బాహుబలి అనే చిత్రం తీసే దాని పేరు ప్రకటించినప్పుడు ఇదేం సినిమా అని చెప్పి చాలామంది అనుకున్నారు. రాజమౌళి గారు కానివ్వండి, లేదా ప్రభాస్ కానివ్వండి, రానా కానివ్వండి, దాన్ని నటించిన నటీనటులు ఎవరైనా కానీ 5 సంవత్సరాలు పైబడి సినిమా జరుగుతుంది, మీరు కమిట్మెంట్గా ఉండాలని చెప్పేసి ఆ రోజు చేసిన ప్రకటనకి ప్రభాస్ యువకుడై ఉండి సినిమాలు ఎక్కువ ఆఫర్ వచ్చినా కానీ దీంట్లో చేయాలని చెప్పేసి ఆ రోజు నుంచి ఉంటాం. ఈ సినిమా అయిన తర్వాత అయ్యే వరకు కూడా వేరే సినిమా చేయనని చెప్పేసి ఆయన కమిట్మెంట్గా పనిచేయటం. అలాగే పార్ట్ 1 అద్భుతంగా ప్రపంచంలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసి పార్ట్ 2 నెక్స్ట్ మంత్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. సినిమా రాజమౌళి గారు చిత్రీకరించిన విషయంలో బయటికి తెలవకుండా ఏం జరుగుద్దా అన్న యాంగ్జైటీ తోటి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు సినిమా ఏమవుతుంది, ఏ రకంగా జరుగుతుంది, ఏ రకమైన పాత్రలు ఉంటాయి, అసలు ఒకళ్ళనొకళ్ళు చంపడం ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, ఇటువంటివన్నీ కూడా ప్రతిదీ కూడా ఒక ఆలోచన విధానంగా జరుగుతున్నటువంటి పరిస్థితి రాజమౌళి గారు ఏర్పరిచారు. ఏ సినిమాకి కూడా ఏ డైరెక్టర్ కూడా అట్లా చేయలేడు. కాబట్టి పార్ట్ 2 కూడా ఇంకా అద్భుతంగా వస్తుందని చెప్పేసి, అలాగే ఫ్యాన్స్కి నేను ఒకటే మనవి చేస్తున్నాను. సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమా హాల్లో ఆనందంగా ఆస్వాదించాలి తప్ప ఇంకొక వ్యక్తిని, ఇంకొక హీరోని విమర్శించకుండా, థియేటర్లను పాడు చేయకుండా మీరు చక్కగా ఉండాలని చెప్పేసి. ఎందుకంటే నా చిన్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, రామారావు అనేవాళ్ళు, తర్వాత శోభన్ బాబు, కృష్ణ అనేవాళ్ళు, ఇలా రకరకాలుగా. అటువంటి పరిస్థితులు కాకుండా అందరం కూడా ఒకటే. సినిమా వచ్చినప్పుడు ధర్మాన్ని ఆదరించండి, అభిమానించండి, కక్షల కార్పణలు పెంచకుండా మీరందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఆ రకంగా చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. బాహుబలి ట్రైలర్ ఈరోజు రిలీజు గుడివాడలో సింధూరా థియేటరు, అలాగే బొమ్మరిల్లు థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. అదంతా కూడా వీక్షించాం. అభిమాన సంఘాల వారు, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులు చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్రైలర్ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే రాజమౌళి ఎంతో ఉత్కంఠని రేకిస్తారు. ఆయన దర్శకుడిగా ప్రతి చిత్రం కూడా మరి ఎంతో నయనాత్మకంగా తీయడం, అభిమానుల్ని ఉల్లాసపరిచే విధంగా ఆయన చిత్రీకరణ ఉంటుంది. మరి ఈరోజు అవి చిన్న చిన్న ముక్కల కింద, అంటే సినిమా అంతా ఎలా ఉంటుందని చెప్పేసి ఇవాళ నుంచే, రేపు ఏప్రిల్ 28వ తారీఖున రిలీజ్ అయ్యే సినిమా ఇవాళ నుంచి కూడా ఎలా ఉంటుందని చెప్పేసి అభిమానులు కానీ ప్రేక్షకుల్లో కానీ ఉత్సాహం రేకించే విధంగా ఈరోజు ట్రైలర్ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అభిమాన సంఘాల వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సాటి అభిమాన సంఘాల వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు వారికి తెలియజేస్తూ. బాహుబలి 2 ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఈరోజు లంకా దాసరి ప్రసాద్ గారికి, అలాగే రాజు గారు, మన సాయి రాజు గారు, వచ్చిన ఫ్యాన్స్ అందరికీ ఇదే నా కృతజ్ఞతలు. థియేటర్ యాజమాన్యానికి కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ
సెలవు తీసుకుంటాను. బీజేపీ కార్యాలయంలో రామినేని వెంకటకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోడీ, రెవెన్యూ మంత్రి అరుణ్ జైట్లీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు గుత్తికొండ శ్రీరాజ్బాబు, ఆలమూరి మురళి, బి జక్రయ్య, ఎస్ గాంధీ, పి డేవిడ్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తాము అనేటువంటి ఒక నినాదంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసులను దోచుకుంది. ఎన్నికల తదనంతరం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని పరిస్థితుల్లో ప్రత్యేక హోదా ఇవ్వలేక ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఈ రాష్ట్రాన్ని శరవేగంతో అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ప్రథమ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గాను మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ పూర్తిగా కంకణం కట్టుకుని క్యాబినెట్లోని మంత్రివర్గంలోని ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా ఏకత్రాటిపై తీసుకురావడంలో మన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు గారు విశేషమైన కృషి సల్పి మన ఆంధ్రప్రదేశ్ని అగ్రభాగాన తీర్చిదిద్దడంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ వెనకడుగు వేయదు అనేటువంటి దీన్ని ప్రజలందరికీ కూడా చూపించడానికి గాను నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్లో మనకి ఇచ్చినటువంటి ప్రత్యేక ప్యాకేజీని చట్టబద్ధత చేస్తూ చేసినటువంటి తీర్మానం సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి ఖర్చు పెట్టే విదేశీ రుణాన్ని మన ఆంధ్రప్రదేశ్కి ఇప్పిస్తూ ఆ రుణభారాన్ని ఆంధ్రప్రదేశ్పై మోపకుండా దాన్ని కూడా కేంద్రమే తిరిగి తపాల వారీగా చెల్లించేటువంటి విధానాన్ని తీసుకొచ్చి విదేశాల నుంచి రుణాన్ని ఇప్పిస్తూ గ్రాంటులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఈ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేస్తున్నందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మా భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారికి, జాతీయ పార్టీ అధ్యక్షుడికి, కేంద్ర మంత్రివర్గానికి అందరికీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ప్రజలంతా వెన్నంటి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిమిత్తం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో గల ఎన్డీఏ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 2,60,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అసందర్భంగా ఏర్పడినటువంటి మరి ఆంధ్ర రాష్ట్రానికి సరిదిద్దే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటించడం మనందరికీ తెలిసిందే. దానిలో భాగంగానే అసలు భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదానే ప్రకటించింది ఫస్ట్. మరి నీతి ఆయోగ్ సిఫార్సు మేరకు ఏ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేనందువల్ల ఈ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం చాలా గొప్ప విషయం. దానికి నిన్న కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర తెలపడం మరి మన అందరి అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం పథకాలు ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ప్రత్యేక రైల్వే జోన్ కూడా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉంది. దాన్ని ప్రకటించడానికి కొద్దిగా సమయం తీసుకుంటుంది. ఇంకో మరో ముఖ్య విశేషం ఏంటంటే మరి గౌరవ మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ గారు ఈ భారతదేశానికి భారతీయ జనతా పార్టీ ఇంత ఎదుగుదలని కారణం మరి అద్వానీ గారు, వాజ్పేయి గారు. మరి వారికి సమున్నత న్యాయస్థానం, సమున్నత పదవి, రాష్ట్రపతి పదవి కట్టబెట్టేదానికి శ్రీ నరేంద్ర మోడీ గారు సుముఖంగా ఉన్నారని చెప్పి మరి సోషల్ మీడియా ద్వారా మరి మీడియా పత్రికల ద్వారా తెలిసింది. ఇది చాలా ఆనందదగ్గ విషయము. ఈ దేశ ప్రజలందరూ కూడా చాలా సంతోషించదగ్గ విషయము. రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి మరి మన రాష్ట్రానికి చేస్తున్న సేవల గుర్తింపుగా మరి పార్టీ ఎదుగుదలకు కూడా మన అందరం కృషి చేయవలసిన అవసరం ఉంది. దీనికి ప్రజలందరి మద్దతు భారతీయ జనతా పార్టీ కావాలని చెప్పి కోరుకుంటూ ప్రత్యేక హోదాకి మరి వాళ్ళు మంత్రివర్గ ఆమోదం తెలిపినందుకు వారికి మరొకసారి
కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. అమరజీవి పొట్టి శ్రీరాములు 116వ జయంతిని పట్టణ వైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ జవ్వాజీ గంగరాజు ఆధ్వర్యంలో వాసవి చౌక్ నందుగల అమరజీవి పొట్టి శ్రీరాములు 116వ జయంతి సందర్భంగా పాలాభిషేకం అనంతరం నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల కొరకు అమర నిరాహార దీక్ష 58 రోజులు చేసి అసువులు బాసి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసి ప్రత్యేక తెలుగు రాష్ట్రాన్ని ఏర్పాటుకు కృషి చేసిన వారిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బొగ్గరపు తిరుపతయ్య, కళ్యాణ మందిర అధ్యక్షులు పోకూరి మోహన్ రావు, తిరువాది శ్రీరాములు, పైడి గణేష్, చంద్రబాబు, దుడ్డు వెంకటేశ్వరరావు, కేవీవి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. గుడివాడ పట్టణం మందు వాసవి చౌకనందు ఏం చేసి ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క 116వ జయంతి ఉత్సవాలని గుడివాడ పట్టణ ఆర్వేస్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ఆర్వేస్ కళ్యాణ మందిరం మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్, రిటైల్ కిరాణా మర్చెంట్ అసోసియేషన్, ఆర్కేఎం ఛాంబర్, వాసీ క్లబ్స్ మరియు ఇతర యొక్క బట్టల కొట్లు, ఫ్యాన్సీ షాపులు అన్ని యొక్క సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ముందుగా పాలాభిషేకం చేయడం జరిగింది. తర్వాత అమరజీవి నివాళులర్పించి పూలదండలను జయంతి వేడుకలను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన 50 మంది పట్టణ ఆర్వేస్ సంఘీయులకి అమరజీవి యొక్క ఆశయ సాధనకు తోడ్పాటును అందించిన వారికి మరి గుడివాడ పట్టణ ప్రజలందరూ కూడా 116వ జయంత్యోత్సవ వేడుకలను ఘనంగా సహకరించిన వారందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. ఈ కార్యక్రమం చేసిన వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. పలికిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా గుడివాడ పట్టణ వైశ్య సంఘం తరఫున ఈ రోజున పొట్టి శ్రీరాములు గారి 116వ జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుగుతున్నాయి. ఊళ్ళో టౌన్లో ఉన్నటువంటి అన్ని సంఘాల వారిని కూడా ఆహ్వానించి మన తెలుగు జాతికి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు అసూలు బాసిన మరి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా మరి ఈ రోజున అందరం ఆయనకి నివాళులర్పించాలి. అదేవిధంగా దేశం మొత్తం మీద మొదటిసారిగా భాషా ప్రయుక్త రాష్ట్రాల గురించి భాష ఉన్నవారికి ఒక రాష్ట్రం కావాలని ఎన్నో ఆశయాలతోటి ఆ రోజున అసూలు బాశారు. దరిమిలా మనకి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. సందర్భంగా మెయిన్గా ఇవాళ ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రతి సంవత్సరం జరిగినట్లే ఇవాళ వేడుకలు జరిగినాయి. అయితే మెయిన్గా అన్ని సంఘాలు, వర్తక సంఘాలు, వ్యాపారస్తులు మొత్తం అన్ని సంఘాలతో ఉదయం నుంచి ఇక్కడ పాదాభిషేకం చేసి ఇప్పుడు ఈ తదనంతరం గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పనులు పంచిపెట్టబడును. ఈ కార్యక్రమానికి కొత్తగా నూతన అధ్యక్షులు జవాజీ గంగరాజు గారి ఆధ్వర్యంలో మొదటిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ భారతరత్న అవార్డు కూడా పొట్టి శ్రీరాములకు ఇవ్వాలని మేము ఎప్పటి నుంచో కోరుతున్నాము. అలాంటి కోరికను మన్నించి కేంద్ర గవర్నమెంట్ భారతరత్న అవార్డు ఇవ్వాల్సింది కోరుతూ మన పొట్టి శ్రీరాముల గురించి ఇంకా ఎన్నో చెప్పాలి. అయినా ఈ కార్యక్రమం వైశ్యంగం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు. ఆర్డీఓ కార్యాలయం వద్ద దొండపాడు గ్రామ దళితులు, రైతులు ధర్నా నిర్వహించారు. దొండపాడులోని దళితవాడకు శ్మశానానికి ఆనుకుని తవ్వుతున్న చేపల చెరువును వెంటనే నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. హరిజనవాడకు శ్మశానానికి ఆనుకుని తవ్వుతున్న చేపల చెరువులను వెంటనే నిలుపుదల చేయాలని దొండపాడు దళితులు, రైతులు డిమాండ్ చేశారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద దొండపాడు గ్రామ దళితులు, రైతులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గుడివాడ రవిబాబు మాట్లాడుతూ చేపల చెరువుల తవ్వకాలతో తమకు తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొంటుందని, ఉపాధిని కోల్పోతామని వాపోయారు. 2 పంటలు పండే వ్యవసాయ భూములలో చెరువుల తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం దారుణమన్నారు. హరిజనవాడ శ్మశాన వాటికలను ఆనుకుని తవ్వడం వలనే నీరు కలుషితం అవుతుందని పేర్కొన్నారు. వెంటనే అధికారులు చెరువు తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని, తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో దళితులు, రైతులు పాల్గొన్నారు. హరిజనవాడకు చెరువులు తవ్వడం వల్ల ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాము. చెరువులు తవ్వకుండా ఆపాలని మేము కోరుతున్నాము. ఉపాధి ఒకటి ప్లస్ మంచినీటి కలుషితము, మరి శ్మశానం కూడా ఆక్రమించే పరిస్థితి ఏర్పడింది. దీన్ని మేము ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నాం. దొండపాడు గ్రామం నుంచి మేము ఇక్కడికి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చామండి. ఇది ప్రస్తుతానికి చెరువుల తవ్వకాల నిమిత్తం ఆపడానికని మేమందరం కలిసి, గ్రామం అంతా కలిసి ఇక్కడికి వచ్చాము. దాని గురించి మాకు నష్టం ఏంటంటే శ్మశానం, ఫస్ట్ వాళ్ళకు శ్మశానం దాని దగ్గరలో ఉంది. దానివల్ల ఇప్పటికే మేము పల్లంలో
ఎవరైనా శవాలని తీసుకెళ్ళినా ఇబ్బంది పడుతున్నాం బాగా. నీటిలోనే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చెరువులు తోవడం వలన మాకు ఇంకా ఇబ్బంది వస్తుంది. అది కాకుండా మాకు దగ్గరలోనే లేఅవుట్స్ ఉన్నాయి. ఆ లేఅవుట్స్ వలన మళ్ళీ రేపొద్దున మాకు కానీ మా పిల్లలకు కానీ డిస్ట్రిబ్యూషన్ వచ్చే ఇది ఉంది. దాని గురించి మంచినీటి చెరువు కలుషితం, తాగునీటి ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి మేము మంచినీరు కొనుక్కుని జీవించే పరిస్థితి ఏర్పడింది. మాకు మంచినీటి సౌకర్యం లేదు. దాని గురించి మేము ధర్నా చేయడానికి వచ్చాము. ఇప్పుడు 120 ఎకరాలు 125 ఎకరాలు లేటెస్ట్గా తవ్వుతున్నారు. దాని గురించి కూడా మాకు వాతావరణ కలుషితం, చాలా ఇబ్బంది పడతాము ఫ్యూచర్లో అని మేము ఈ ధర్నా చేయడం జరుగుతుంది. దీని ఉపాధి అది కాకుండా ఉపాధి కోల్పోయే బాగా ఇదిగా ఉంది. అందుకని మేమందరం రైతుకు పని చేసుకునే వ్యవసాయ కూలీలు అండి. మాకు ఉపాధి హామీ చూపించి మీరు ఏ విధమైన చర్య తీసుకుంటాకైనా మాకు సమ్మతమే. అందువల్ల మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ని కలవడానికి వచ్చాం. నా పేరు శ్రీను అండి. దొండపల్లి నుంచి వచ్చాం. చేపల చెరువులు తోకలు ఆపడం గురించి వచ్చాం. దళితుల సంఘం అంటే ఊరు బయటే ఉంటున్నామండి. అది చిన్నప్పటి నుంచి కూడా అలాగే జరుగుతుంది. దళితుల సంఘం ఊరు బయట పెట్టింది కాకుండా పక్కన చెరువు తోవడం అంటే దళితులు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి బతకాలి మేము వెళ్ళి. అంటే మాకు జీవనాధిపతి వ్యవసాయం చేసుకుంటే తప్ప రెండోది లేదు. వ్యవసాయం లేదు, దళితులు ఊరి చివరి ఉంటున్నాము. దళితులు అనేది ఒక గుర్తించి వాళ్ళ దగ్గర చెరువులు అనేది రాకుండా చేయాలని ప్రభుత్వాన్ని జ్ఞాపకం చేసుకుని చెరువులు ఆఫ్ చేయాలని మొదలు చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. 3 రోజుల పాటు జరుగు సంస్కరణ అమలు శిక్షణ తరగతులకు బయలుదేరి వెళ్లిన మున్సిపల్ చైర్మన్ యలవర్తి కౌన్సిల్ సభ్యులు. శిక్షణ పూర్తి చేసుకున్న కౌన్సిలర్ల వార్డులకు ప్రతిభ ప్రమాణికంగా నిధులు విడుదల అవుతాయన్న చైర్మన్ యలవర్తి. ఘనంగా నిర్వహించిన కొడాలి చిన్ని పుట్టినరోజు వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన వైకాపా నాయకులు, కొడాలి అభిమానులు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 19వ వార్డు ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయినట్లు తెలిపిన కమిషనర్ బండి శేషన్న. ఏప్రిల్ 11వ తేదీ వరకు పట్టణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.